ఈ అమ్మి నన్ను ఇరికించేసింది కదా అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటే, జగదాత్రి నిషి చెప్తున్నది నిజమా? ఈ భద్రం చిలకమ్మ భర్త కాదా అని కౌశికి అడగటంతో, అవును వదిన, అసలు భద్రంకి చిలకమ్మకి ఎలాంటి సంబంధం లేదు అని ధాత్రి చెప్తుంది. మరి వెంటనే ఎందుకు చెప్పలేదు? చిలకమ్మ కూడా భద్రం నా భర్త అని ఎందుకు ఒప్పుకునింది అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. ఈ భద్రం ఎవరు? ఎందుకు ఇలా వచ్చాడు? ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నాడు అని కనిపెట్టడం కోసం నేను కూడా ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని చిలకమ్మ చెప్తుంది. అవునక్క, అందుకే ఆ ప్లాన్‌కి తగ్గట్లు మేము కూడా ఎప్పటికప్పుడు ప్లాన్‌లు చేస్తూ చిలకమ్మని ఇక్కడి నుంచి పంపించకుండా అడ్డుకుంటున్నాము అని కేదార్, ధాత్రి కూడా చెప్తూ ఉంటారు. అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు అని కౌశికి అంటే, ఇంకా నీకు అర్థం కావటం లేదా అమ్మ కౌశికి? ఇదంతా కూడా ఈ దరిద్రపు కొట్టు మీ పిన్ని వల్లే జరిగింది అని సుధాకర్ అంటాడు. ఎందుకే ఇన్ని సార్లు ఎప్పుడు ఇలా చేస్తుంటావు అని సుధాకర్ తిడుతూ ఉంటే, అంటే ఇదిగో ఈ చిలకమ్మ మీతో క్లోజ్‌గా ఉండటం నాకు నచ్చలేదు. అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని వైజయంతి అంటే, వంకర బుద్ధితో చూస్తే అన్నీ వంకరగానే కనిపిస్తాయి. బుద్ధి లేదా నీకు అని సుధాకర్ తిడుతూ ఉంటాడు. అవును పిన్ని, ఏంటి ఇలా చేశారని కౌశిక్ అంటుంది. చూడు భద్రం, నువ్వు అన్నింట్లోనూ కూడా చాలా స్లోగా ఉంటావేంటి? పోలీసుల్ని పిలిచే వరకు, పట్టించే వరకు నువ్వు ఇక్కడే ఉంటావా ఏంటి? పారిపోవటం చేత కాదా అని ధాత్రి అనడంతో, అవును మేడం, మీరు నాకు అవకాశం ఇచ్చారు కదా, వెళ్తున్నానంటూ భద్రం పరుగులు పెట్టి పారిపోతాడు. మేడం, ఈ ఇంట్లో దెయ్యం పట్టింది మీకేననుకుంటా, వదిలించమంటారా అని మాంత్రికుడు అనడంతో, రేయ్ నిన్ను కొట్టేస్తానంటూ వైజయంతి తిడుతూ ఉండటంతో అతను కూడా పరుగులు పెట్టి పారిపోతాడు. తర్వాత వైజయంతి దివ్యాంకకి ఫోన్ చేస్తుంది. చూడు దివ్యాంక, ఈ నిషి ఆ జగదాత్రి మధ్య చిచ్చు పడలేదనుకో, నేను ఈ ఇంట్లో చచ్చిపోయేలా ఉన్నాను. ఎప్పుడు అత్తయ్య అత్తయ్య అంటూ నాతో మాట్లాడేది చేసేది, ఇప్పుడు ఇక్కడ ఏదేదో జరుగుతోంది. మనం అమలు చేయాలనుకున్న ప్లాన్ని ఇప్పుడే అమలు చేసేస్తే సరిపోతుంది కదా అని వైజయంతి అనడంతో, అయితే నేను చెప్పినట్లు మీరు చెయ్యండి. నేను మీకు సోనీ నెంబర్ పంపిస్తాను. జగదాత్రి ఫోన్ తీసుకొని నేను చెప్పినట్లు మీరు జగదాత్రి ఫోన్ నుంచి సోనీకి మెసేజ్‌లు పెట్టండి. సోనీ నీకు రిప్లై ఇస్తుంది. అప్పుడు నిషి జగదాత్రి మధ్య చిచ్చు వచ్చేస్తుంది అని దివ్యాంక చెప్పటంతో, అన్నట్లు సోనీ రిప్లై ఇస్తుందా అని వైజయంతి అంటే, ముందు మీరు మెసేజ్‌లు చేయండి. రిప్లైలు ఖచ్చితంగా వస్తాయి. జగదాత్రియే సోనీని పెట్టిందని నీకు అప్పుడే అర్థమైపోతుంది అని దివ్యాంక చెప్పటంతో, సరే అలాగేనని వైజయంతి అంటుంది. ఇక ఫోన్ పెట్టేయగానే, మేడం, ఇప్పుడు ఆ వైజయంతి నాకు మెసేజ్‌లు పెడుతుంది. నేనైతే రిప్లై ఇస్తాను. కానీ ఆ వైజయంతి నమ్ముతుందంటారా అని సోని ప్రశ్నిస్తూ ఉంటే, అసలు ఆ వైజయంతికి ఆత్రం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన చాలా తక్కువ. అసలు బాగా ఆలోచిస్తే జగదాత్రి ఆ నిషికి, యువరాజ్‌కి మధ్య చిచ్చు పెట్టాలన్న ఆలోచనే చేయదని ఈజీగా అర్థం చేసుకోగలదు. కానీ ఆవిడ ఆలోచించే స్థితిలో లేదు. అందుకే దానిని ఉపయోగించుకొని నేను వైజయంతి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ, వాళ్ళ కుటుంబంలోనే ఇలా నీ సహాయంతో చిచ్చు పెడుతున్నాను. అన్నీ ఆలోచించుకునే లోపల అక్కడ జరగాల్సింది మొత్తం జరిగిపోతుంది. చూడు, రిప్లైలు ఏమివ్వాలో నేను నీకు ముందే చెప్పాను. గుర్తున్నాయి కదా అని దివ్యాంక చెప్పడంతో, అవును గుర్తున్నాయని సోనీ చెప్తుంది. హా నాన్న, వైజయంతి అత్తయ్యనే ఇదంతా చేసిందని నిషి నిజం చెప్పేసింది. ఆ భద్రం కూడా పారిపోయారు. ఇప్పుడు అత్తయ్య చాలా సంతోషంగా ఉంది. నేను చూసుకుంటున్నాను. మీరేమి కంగారు పడకండి. సరే నాన్న, ఉంటానని ఫోన్ అక్కడ కిచెన్‌లో పెట్టేసి పక్కకు వెళ్ళిపోతుంది. వెంటనే వైజయంతి వచ్చి ఆ ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది. అమ్మో! దివ్యాంక చెప్పింది నిజమే. ఈ జగదాత్రి ఎక్కడ దొరికిపోకూడదో అని ఆ సోనీ ఫోన్ నంబర్‌ని కూడా ఫీడ్ చేసుకోలేదు. ఫోన్‌లో మెసేజ్‌లు కూడా లేవు అని వైజయంతి చూస్తూ, హాయ్ సోనీ అని పెట్టగానే, వైజయంతి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది మేడం అని సోనీ ఇక రిప్లై ఇస్తూ ఉంటుంది. మీరు చెప్పినట్లే చేశాను. ఇప్పుడు నిషి మీతో చాలా బాగుంది కదా, మారిపోయింది కదా అని సోనీ దగ్గర నుంచి రిప్లై వస్తుంది. ఆ! అవును సోనీ, నిన్ను అడ్డు పెట్టుకునే యువరాజ్, నిషి మధ్య నేను చిచ్చు పెట్టాను కదా, ఇప్పుడు నిషి నాతో చాలా బాగా మాట్లాడుతోంది అని వైజయంతి అంటే, మీరు డబ్బులు ఇస్తానంటే కదా మేడం నేను ఇదంతా చేశాను. ఇప్పుడు డబ్బులు నేను ఇక్కడికి వచ్చి తీసుకోవాలి, చెప్పండి వస్తాను అని సోనీ దగ్గర నుంచి రిప్లై ఇస్తుంది. నా కొడుకు జీవితం నాశనం చేసిందే కాకుండా మళ్ళీ నీకు దుడ్డు కూడా కావాలా? దుడ్డు ఉండు చెప్తానని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. అదేంటి మేడం ఇప్పుడు రిప్లై రాలేదు అని సోనీ అడగటంతో, అంటే నా మాటలు విన్న తర్వాత కూడా జగదాత్రి ఇలా చేసి ఉండదని వైజయంతికి డౌట్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మెసేజ్‌లు చూసిన తర్వాత నమ్మేసి ఉంటుంది కదా, ఎక్కడ నిప్పు రాజుకోవాలో రాజుకొని ఉంటుంది అని దివ్యాంక నవ్వుతూ చెప్తూ ఉంటుంది.
నా ఫోన్ ఇక్కడే కదా పెట్టాను. ఎక్కడ పెట్టానబ్బా! అని ధాత్రి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఏమైంది ధాత్రి అంటూ కేదార్ రావటంతో, నా ఫోన్ కనిపించట్లేదు కేదార్. కిచెన్‌లో పెట్టాను. ఎక్కడైనా ఉందేమోనని వెతుకుతున్నానని చెప్తూ ఉంటే, ఉండు నేను ఫోన్ చేస్తాను తెలిసిపోతుందని కేదార్ అంటాడు. అమ్మి రా అమ్మి హాల్లోకి రా నీతో మాట్లాడాలి అని అప్పుడే వైజయంతి నిషిని లాక్కొని కిందికి తీసుకువస్తూ ఉంటుంది. అప్పుడే వైజయంతి చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అత్తయ్య నా ఫోన్ మీకు దొరికిందా? ఇలా ఇవ్వండని ధాత్రి అడుగుతూ ఉంటే, ఉండమ్మి నీ భాగోతం మొత్తం బయట పెట్టడానికే నీ ఫోన్ నేనే తీసుకున్నాను అని వైజయంతి అంటుంది. చూడండి అత్తయ్య మీ గురించిన నిజం చెప్పానని ఇప్పుడు మా అక్కపై నిందలు వేయాలని చూస్తున్నారా? నేను అస్సలు ఒప్పుకోను అని నిషి అంటుంటే, అమ్మి నీ కళ్ళు తెరిపిస్తాను చూస్తూ ఉండు అని అందరూ వచ్చిన తర్వాత అని అమ్మి కౌశికి కౌశికి అని కేకలు పెట్టడంతో అందరూ హాల్లోకి వస్తారు. ఏమైందని కౌశికి అడగడంతో అత్తయ్యకి పిచ్చి పట్టినట్లు ఉంది. ఏదేదో మాట్లాడుతోందని నిషి అంటుంది. అవునమ్మా ఎన్ని రోజులకి నువ్వు ఒక నిజం మాట్లాడావు. దీనికి ఎప్పుడు పిచ్చే అని ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుందని సుధాకర్ అంటే, నాకు పిచ్చా? ముందు ఈ ఫోన్ చూడండి. ఎవరికి పిచ్చో మీకే అర్థమవుతుంది అని ఫోన్ చూపించటంతో, అసలు ఎవరు ఎవరితో చాట్ చేశారు? ఏంటిది జగదాత్రి అని కౌశికి నిలదీస్తూ ఉంటే, అప్పుడే కేదార్ ఆ ఫోన్ తీసుకొని, ఇందులో సోనీతో నువ్వు చాట్ చేసినట్లు ఉంది ధాత్రి అని కేదార్ చెప్తాడు. చేసినట్లు ఉండడం కాదు. ఈ అమ్మాయే సోనీతో మొత్తం చేయిస్తోంది. యువరాజ్‌ని సోనీ ఇంటికి పంపించి, సోనీతో డీల్ మాట్లాడుకొని నిషి కాపురాన్ని కూల్చటానికే ఈ జగదాత్రియే సోనీని పెట్టింది అని లేనిపోని నిందలన్నీ కూడా ధాత్రిపై వైజయంతి చెప్తూ ఉంటుంది. అయ్యో నాకు సోనీకి ఎలాంటి సంబంధం లేదు. మీరు చెప్తున్నవన్నీ అబద్ధాలు. నేనెందుకు నిషి కాపురం కూల్చాలని చూస్తాను అని ధాత్రి చెప్తుంటే, సొంత చెల్లి కాపురం కూల్చాలని ఏ అక్క అనుకుంటుంది చెప్పండి అని కేదార్ అంటాడు. నీకోసమే అబ్బి. ఎందుకంటే ఇప్పుడు నిన్ను ఈ ఇంటి వారసుడి కుర్చీలో కూర్చోపెడితే ఆస్తి మొత్తం మీకే వస్తుంది కదా! అందుకే నిషి కాపురం కూల్చాలని చూసింది ఈ జగదాత్రి అని వైజయంతి నిందలు వేస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు పిన్ని? ప్రాణం పోయిన జగదాత్రి ఇలాంటి పని చేయదు అని కౌశిక్ అంటే, ఏందమ్మీ నేను ఆధారాలు చూపిస్తున్నాను కదా అమ్మీ నిషి నేను చెప్తున్నది నీకు అర్థమవుతోందా? నిన్ను కాపాడినట్లు నటించి, నీ ప్రాణాలు కాపాడినట్లు నటించి ఈ జగదాత్రి నిన్ను మోసం చేస్తోంది అని నీకు దగ్గర కావటం కోసమే అని వైజయంతి చెప్పడంతో, అయ్యో నిషి నేను ఇలాంటి పని చేస్తానా చెప్పు అని ధాత్రి ఏడుస్తూ అడుగుతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య అని ధాత్రి ఫోన్ని కేదార్ చేతిలో ఉంటే నిషి లాగేసుకుంటుంది. మేడం జగదాత్రి ఫోన్ నుండి నాకు ఫోన్ కాల్ వస్తుంది అని సోనీ చెప్పడంతో, నా కేస్ కరెక్ట్ అయితే కన్ఫర్మేషన్ కోసం నిషి ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది. నేను చెప్పినట్లు మాట్లాడు అని దివ్యాంక చెప్తుంది. నిషి స్పీకర్ ఆన్ చేసి సోనీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, మేడం జగదాత్రి మేడం, ఏంటి మేడం డబ్బులు అడిగితే మీరు ఇందాక ఫోన్ పెట్టేశారు. మీరు చెప్పినట్లే యువరాజ్ నిషిల మధ్య చిచ్చు పెట్టేశాను కదా. నిషి మేడం ఇప్పుడు మీకు దగ్గర కూడా అయిపోయింది కదా. సరే మేడం మీరు చెప్పినట్లే చేశాను. సరే ఉంటానంటూ సోనీ ఫోన్ పెట్టేస్తుంది. నిషి అసలు ఆ సోనీ అబద్ధాలు చెప్తోంది. నేను నీ కాపురం కూల్చాలని ఎందుకు చూస్తాను చెప్పు. అదేదో నాటకం ఆడుతోంది. కావాలంటే అది నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడే నేను సోనీతో మాట్లాడి నీకు నిజాలు చూపిస్తాను. నా మాట విను అని ధాత్రి చెప్తుంటే, ఆపవే అంటూ నిషి ధాత్రి చెంప పగలగొట్టేస్తుంది. దాంతో కేదార్ చాలా కోపంగా నిషి అని అరుస్తూ ఉంటే, హా ఏంటి అని నిషి కూడా అంతకు రెండింతల సౌండ్‌తో అరుస్తూ ఉంటుంది. నిన్ను నమ్మినందుకు నన్ను ఎంత మోసం చేశావే అని నిషి అంటే, నిషి నేనెందుకు చేస్తాను నా మాట విను అని ధాత్రి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. అసలు మీ అమ్మ ఒక మోసగత్తె. ఇప్పుడు నా ప్రాణాలు కాపాడావని నేను నిన్ను ఎంత నమ్మాను. నమ్మించి మోసం చేసావు కదే. సొంత చెల్లి కాపురాన్ని కూల్చాలని చూస్తావా ఛీ అని నిషి చీకొడుతూ ఉంటుంది. అయ్యో నిషి నేను చెప్పేది విను అని ధాత్రి ఏడుస్తున్నా కూడా నిషి అస్సలు వినదు. అమ్మ చూడమ్మా నిషి నేను చెప్తున్నాను. జగదాత్రి ఇలాంటి పాపిష్టి పని అసలు చేయదమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని సుధాకర్, అవును నిషి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా మాట విను. జగదాత్రి అలాంటిది కాదు. నీ కాపురం ఎందుకు కూల్చాలని చూస్తుందని కౌశిక్ కూడా చెప్తూ ఉంటుంది. నీ మొగుడిని ఈ ఇంటి వారసుని చేసి ఆస్తి కొట్టేయాలని నువ్వు ఇదంతా చేసావే. నాకు తెలీదనుకుంటున్నావా? ఛీ నిన్ను జీవితంలో ఇక నమ్మను. ఒక్కసారి నమ్మినందుకు నాకు మంచి బుద్ధి చెప్పావు అని నన్ను ఇంత మోసం చేసిన నిన్ను ప్రతి క్షణం బాధపడేలా చేస్తాను. నీకు నరకం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ క్షణం నుంచి నువ్వు అస్సలు మనశ్శాంతి ఉండదు అని నిషి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అమ్మ జగదాత్రి ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో తెలియదు కానీ నువ్వు ఇది చేయలేదని నిరూపించుకుంటే కానీ నిషి నిన్ను నమ్మదు అని ముందు ఆ పనిలో ఉండని సుధాకర్ చెప్తాడు.
రాత్రి బాధపడకు అని కేదార్ చెప్తూ ఉంటే, ఇలా జరుగుతుందని నేను ముందే అనుకున్నాను. కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి అక్క అక్క అని పిలిచే నిషి ఇక మీదట మళ్ళీ నాతో మాట్లాడదు కదా! ఆ పిలుపుకి అలవాటు పడిపోయాను. అదే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ నా గురించి ఎందుకు నిషి ఆలోచించటం లేదు అని ధాత్రి బాధపడుతూ ఉంటే, దివ్యాంక చాలా ప్లాన్ ప్రకారం ఇదంతా చేసింది ధాత్రి అని కేదార్ అంటే, కానీ దివ్యాంకకి హెల్ప్ చేసింది మాత్రం అత్తయ్య గారే కదా! నిషి జీవితం ఇప్పుడు కుప్పకూలిపోతుంది. కానీ అత్తయ్య గారికి అదేది పట్టటం లేదు. నన్ను నమ్మకుండా ఆ దివ్యాంకని నమ్ముతుంది. అదే నాకు చాలా బాధగా ఉంది అని ధాత్రి చెప్తుంటే, అప్పుడే సాధునాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. చూడు జేడీ, సిటీలో ఈ మధ్య ఎక్కువ మంది అబ్బాయిలు, అమ్మాయిలని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 5 మంది అబ్బాయిలు, 5 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయిపోయారు. ఇదంతా స్లమ్‌లో జరుగుతోంది. స్లమ్ పీపుల్ ఇలా కిడ్నాప్ అవుతున్నారు కాబట్టి పెద్దగా ఈ న్యూస్ బయటికి రాలేదు. ఇప్పటి వరకు ఈ 10 మందే కాకుండా చాలామంది కిడ్నాప్ అయ్యారు. మీరే కనిపెట్టాలని చెప్పడంతో, సరే సార్ నేను చూసుకుంటాను అని జేడీ చెప్తుంది. తర్వాత మీనన్, చూడు 10 మంది రెడీగా ఉన్నారు. ఇంకో 8 మంది రెడీ అయిపోయారనుకో ఈ బ్యాచ్ పూర్తయిపోతుంది అని డాక్టర్‌తో చెప్తూ ఉంటే, సరే బై నాకొక డౌటు. ఈ విషయం పోలీసులకి తెలిసిపోతుందేమో! మనం చాలా మందిని కిడ్నాప్ చేస్తున్నాం కదా! ఆర్గాన్స్ అమ్మేస్తున్నాం కదా! అని డాక్టర్ చెప్తాడు. పోలీసులు మొత్తం తెలుసుకొని మన వరకు వచ్చేసరికి ఇక్కడ దందా పూర్తి చేసుకొని నువ్వు కోట్లు తీసుకొని ఫారెన్ వెళ్ళిపోతావు. నేను ఇంకొక చోటికి వెళ్ళి దందా మొదలు పెడతాను. ఈ లోపల పోలీసులు మనల్ని ఏం పీకలేరు. నువ్వు వెళ్ళు అని బాయ్ చెప్తాడు.